గల్లీకి వార్డు మెంబరు, ఊరికి సర్పంచ్ ఎట్లనో మున్సిపల్ కార్పొరేషన్ కు మేయరు, కార్పొరేటర్లు గట్ల సగులం పనులు సగబెట్టాల్సిందాళ్లే. రోడ్లు, మోరీలు, కరెంటు తంబాలు, బస్తీల శుద్ధి, మంచి చెడ్డలు ప్రతొక్కటి చూసుకోవాలనాయే. మళ్ళా అంతటా ఒగెత్తు, హైదరాబాద్ లో ఒగెత్తు. ఇన్నొద్దులంటే సిటీ కొంతే ఉండే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కానుకొని వాయే. దేశంలా ఇంత పెద్ద కార్పొరేషన్ కూడా మనదేనుల్లా. ఇప్పుడు గీ ముచ్చట్లు దేనికి అంటారా? ఇగో గిందుకు మేయర్ మేడానికి కార్పొరేటర్లకు ఇదే ఆఖరి మీటింగు. ఇంకో 10 రోజులైతే అందరూ మాజీలైతారు మళ్ళా. అంటే గెలిచి 5 ఏళ్ళు అవుతుంది అన్నట్టు. ఈ వేదికపై చివరిసారిగా మాట్లాడుతున్న ఈ సందర్భంలో మీ అందరి సహకారానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపుచ్చుకుంటున్నాను. చివరిగా నాకు ఈ గొప్ప బాధ్యతను అప్పగించిన నగర ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా ఇలాకాల ఈ పనులు చేసిన, మా ఏరియాలో ఆ పనులు చేసిన, సిటీని అట్లా డెవలప్ చేసినాం, ఇట్లా డెవలప్ చేసినాం అని చెప్పుకొచ్చిండ్రు మాట్లాడిన వాళ్ళంతా. అందరు ప్రజలతో మమేకమై ఉండండి, అందరు ప్రజల్లో ఉండండి, అందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కర్ణన్ సార్ గారికి దాన వీర సూర కర్ణుడు లాగా కర్ణుడు పేరు పెట్టుకొని ఎప్పుడు పోయినా కూడా మాకు ఏ రోజు కూడా ఎప్పుడు ఏ చేసినా పాజిటివ్ సజెషన్లు ఇచ్చాడు. ఈ ఇళ్లలోకి వచ్చేటువంటి నాలాలు పొంగడం, ఇళ్లలోకి వచ్చేది ఈ తలకాయ నొప్పులు నెక్స్ట్ కౌన్సిల్ అయినా సరే ప్రజాప్రతినిధులకు ఉండకూడదు అంటే ఆ వాటర్ ని మనం నేచురల్ గా భూమిలోకి పంపించేటువంటి ప్రక్రియ చేపట్టాలి కదా. మా సీఎం ఉండగానే పనులు మంచిగా అయినాయని బీఆర్ఎస్ వాళ్ళు, లేలే మా సీఎం వచ్చినాకనే పనుల రువ్వడు ఉందని కాంగ్రెస్ వాళ్ళు జరసేపు కిసర బసర నడిచింది. సీఎం రేవంత్ అని వచ్చినాక నిర్జీవంగా ఉన్న జీహెచ్ఎంసీని పునర్జీవం పోస్తూ మరి ఇటు మూసి ప్రక్షాళన అయినా మొన్న కాలం చేసిన కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి సారుకు నివాళులర్పించిండ్రు అందరూ. అట్లనే జిహెచ్ఎంసీ బడ్జెట్ పెట్టి దేనికి ఎంత ఖర్చు పెట్టింది చెప్పుకొచ్చిండు కమిషనర్ కర్ణన్ సారు. మన బడ్జెట్ మాక్సిమం 11,460 crores కు మన బడ్జెట్ ప్రపోజ్ చేస్తున్నాం. వీళ్లకు ఈ ఆఫీస్ లా లాస్ట్ మీటింగ్ కాబట్టి పార్టీలు పక్కకు పెట్టి మంచిగా మాట్లాడుకున్నారు, కలిసి బువ్వలు తిన్నారు, ఫోటోలు దిగిండ్రు. 10 రోజులకు పదవులు దిగినాక హైదరాబాద్ మున్సిపల్ ఓట్లు వస్తాయి. అయితే ఇప్పుడు 150 మంది కార్పొరేటర్లుంటే అప్పుడు 300 మంది. చూడాలి మరి ఇండ్లకెళ్ళి మళ్ళా ఎందరు వస్తారో.